ప్రార్థన ద్వారా కొన్ని జయించాలి అంటే నువ్వు విసుకుపోతే నువ్వు జయించలేవు. వాక్యం నేర్చుకోవాలి నీకుంది, నువ్వు ఇసుకుపోయావా నువ్వు జయించలేవు, నువ్వు వాక్యాన్ని నేర్చుకోలేవు. ప్రార్థనలో పట్టు కావాలని కోరుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయడం రావట్లా. ప్రార్థన చేయగలిగి, ప్రార్థనలో పొందగలిగి, ప్రార్థనలో విజయాన్ని పొందేంత వరకు నువ్వు నేర్చుకోవాలి అంటే మధ్యలో నువ్వు విసుకుపడకూడదు. ఆ విసుకును రానికోకుండా ఆ ప్రార్థన జయించాలి. అర్థమవుతుందా? అవునా కదా? కొత్త విషయాలు నేర్చుకోవడం పెద్ద విశేషమేం కాదు, కొత్త సంగతులు నేర్చుకోవడం పెద్ద విశేషమేం కాదు. దాని మీద నీ మనసు పెట్టాలి. నువ్వు విసుగు చెందక దాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఈనాడు మన సమాజంలో సంఘాల్లో కూడా మనలో వాడు కూడా చాలా మంది ప్రార్థన చేయడానికి విసుకొస్తా ఉంది. బైబిల్ 10 నిమిషాలు చదివితే ఏమండి బైబిల్ నాకు తెలిసి రోజుకు అర్ధగంట గంట చదవచ్చు. ఖాళీ నన్ను 10 ఆకులు పనిచేసే వాళ్ళు ఎవరున్నారు? 24 గంటలు పనిచేసే వాళ్ళు ఎవరున్నారు? లేవు కదా. ఏం చేయాలండి? ఖచ్చితంగా 1 గంట వరకు ప్రార్థన చేయొచ్చు, 1 గంట వరకు వాక్యం చదవచ్చు, అర్ధగంట గంట వరకు పాటలు పాడుకుంటూ ఉండొచ్చు, మంచి కార్యాలు చేయొచ్చు. నేను ఎక్కడో చెప్తాను, దేవుని పనిలో ఎప్పుడైతే నువ్వు విసుగు చెందుతావో నీ జీవితంలో నీ వ్యక్తిగత పనులన్నిటిలో కూడా ఇంకా విసుగు చెందుతూ ఉంటాం. ఇక దాంట్లో గెలవలేవు, ఓడిపోతూనే ఉంటాం. మన జీవితాల్లోనికి విసుగునేది రానివ్వకూడదని ప్రభువు చెప్తున్నాడు. నువ్వు విసుగుపడద్దు ప్రార్థన చేసే విషయంలో, నువ్వు విసుగుపడద్దు మందిరానికి వెళ్లే విషయంలో, పరిచర్య చేసే విషయంలో నువ్వు విసుగుపడద్దు. లోకంతో రాజీ పడద్దు, పాపంతో రాజీ పడద్దు, విసుగు చెందొద్దు. ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రభువులో ఎదుగుతూనే ఉండాలా. నువ్వు బైబిల్లో ఒక చిన్న మాట ఉంది, నేను క్లుప్తంగా చెప్తే చిన్నగా ముగిస్తా కొద్ది నిమిషాల్లో. చూడండి, మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పాపం జోలికి వెళ్లకుండా, శాపం జోలికి వెళ్లకుండా, చీకటి జోలికి వెళ్లకుండా, అపవిత్రమైన జోలికి వెళ్లకుండా ఉంటే మీరు మొదటి దశలోనే ఉన్నట్టే. 2వ దశకి ఇంకా చేరలా. బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది పాపం చేయకుండా, శాపం జోలికి వెళ్లకుండా, చీకటి జోలికి వెళ్లకుండా, దుర్మార్గాల జోలికి వెళ్లకుండా మీరు ఉన్నట్లయితే మీరు మొదటి దశలో ఉన్నారు. పరిపూర్ణ దశలోనికి వెళ్ళాలి. 2వ దశలో ఆత్మీయతలు ఎదగాలి. అక్కడే ఉండదు, ఆత్మీయతలు ఇంకా ముందుకు వెళ్ళాలి. చాలా మంది ఏమంటారంటే, నేను బాప్తిసం ఎప్పుడు తీసుకున్నా, బలారాధన తీసుకుంటున్నా, నేను ఎప్పుడు కూడా ప్రార్థన పోతున్నా. నువ్వు మొదటి దశలోనే ఉన్నావు, ఇంక 2వ స్టెప్ వెళ్ళా, ఇంక 2 అడుగులోనికి నువ్వు రాలా, ఇంక 2 అడుగులోనికి నువ్వు రాలా. చాలా మంది గ్రహించాలి. ఎందుకు తెలుసా? నువ్వు అక్కడే ఉండి అక్కడే ఇసుకు చెందుతున్నావు. కాసేపు ప్రార్థన చేసుకుని ఇసుకు చెందుతున్నావు, కాసేపు బైబిల్ చదివి ఇసుకు చెందుతున్నావు. నేను అడుగుతున్నాను, ఆకుండా మోకాళ్ళ మీద ఉండి 1 గంట సేపు మీరు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? మీరు ఒకసారి చెప్పండి, ఎన్నిసార్లు చేశారు మీరు అలా?